ఒక చిన్నగా ఉన్నప్పుడు కొడుకు డాడీ గురించి ఇట్లా అంటాడంట. మా డాడీ చాలా హీరో, మా డాడీ చాలా సూపర్, మా డాడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మా డాడీ ఏదైనా చేయగలడు, మా డాడీ ఏదైనా సాధిస్తాడు, మా డాడీ నా కోసం ఎంతైనా కష్టపడతాడు అని అంటాడంట. తర్వాత కొన్ని రోజులైన తర్వాత వాడు 25 ఇయర్స్కి వచ్చిన తర్వాత వాడు కాలేజీలో చదవకుంటే, వాడు చినిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే, అరే ఇట్లా బట్టలు వేసుకోదురా, ఇది పద్ధతి కాదురా అంటే, అరే నీకు ఏం తెలుస్తుంది డాడీ, నువ్వుకో, ఇది స్టైల్ డాడీ, స్టైల్, నీకు అస్సలు ఏం తెలియదు డాడీ అని అంటాడంట. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాడు పెరిగి పెద్దగా అయిన తర్వాత 30 ఇయర్స్కి వచ్చినాక వాడు పెళ్లి చేసుకుంటాడు. వానికి ఒక కొడుకో బిడ్డనో పుడుతుంది. ఆ స్కూల్ ఫీజులని, భార్యతో టార్చర్ అని, ఇబ్బందులని, హాస్పిటల్ బిల్స్ అని, హాస్పిటల్స్ అని, ఖర్చులని అడ్జస్ట్ కాలేకపోతాయి వానికి. అప్పుడు అనుకుంటాడంట, నలుగురు బిడ్డలు ఒక కొడుకు, ఇంతమందిని మా డాడీ ఇంత మంచిగా పెంచి పెద్ద చేసిండు, అందరు లైఫ్ సెటిల్ చేసిండు, ఒక ఇద్దరికి నేను సాగలేకపోతున్నా, నిజంగా మా డాడీ ఎంత మంచోడు కదా, నిజంగా మా డాడీ హీరో కదా, చాలా గ్రేట్ మా డాడీ అంటాడంట. నిజం ఫ్రెండ్స్, డాడీ ఎప్పటికైనా గ్రేటే. కాబట్టి డాడీని ఎప్పుడు కూడా హింసించొద్దు, తప్పుగా చూడొద్దు, ఏజ్ అయిన తర్వాత తప్పుగా ప్రవర్తించొద్దు, ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలని నా ఆశ, నా కోరిక.